సో వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో గైస్ మనం బాగా రోజుల తర్వాత కొత్త వీడియో అయితే ఫిలాల్ తెచ్చేసినాం గైస్. మీరు చూస్తుంది మజ్జు ఫిషర్ తెలుగు వ్లాగ్స్. ఓకే గైస్, నేను ఈ ఛానల్లో చెప్తాను అంటే జుమ్మలు ఎలా పట్టాలి, ఆయన జుమ్మలకి అంటే రేట్స్ ఎట్లా ఉంటాయి, ఏ జుమ్మలకి ఎంత రేట్ ఉంటుంది, మ్యాక్సిమంతో మినిమం సిటీలో ఎంత రేట్ ఉంటుంది, ఆయన విలేజ్లలో ఎంత రేట్ ఉంటుందో, అండ్ మీకు ఎవరైనా మోసగాళ్ళు మోసం చేయకుండా నేను ఈ వీడియోస్ అంటే ఈ ఛానల్లో చెప్తా. ఓకే గైస్, ప్రతి ఒక్క వీడియోస్లో నేను ప్రతి ఒక్క జుమ్మ పట్టేటప్పుడు కానీ వ్లాగ్స్ కానీ మీకు చెప్పేసిన ఈ జుమ్మ ఇంత ఉంటుంది, ఈ జుమ్మ ఇంత రేట్ ఉంటుంది మీకు ఆల్రెడీ మీకు చెప్పేసిన. రెండు వీడియోస్ తెచ్చినప్పుడు కూడా ఒక్కొక్క జుమ్మకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఎంత రేట్ ఉంటుంది, ఆయన పట్టేటోళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఆల్రెడీ మీకు చెప్పేసిన. ఓకే గైస్, చలో గైస్, నేను ఇవాళైతే ఫిల్హాల్ కొత్త వీడియో తెచ్చేసిన. ఆయన గైస్ బాగా రోజుల తర్వాత ఈ వీడియో వచ్చేసిందంటే ఒక కారణం ఏదంటే గైస్ ఫిల్హాల్ మొన్నటిదాకా రంజాన్ ఉండే. ఓకే, రంజాన్లో అయితే ఫిల్హాల్ మనం వెళ్ళలేం బయటకి, ఈ ఎండకి నేను ఇప్పుడే వెళ్ళాలంటే ఎంత బాధ అనిపిస్తుందంటే గైస్, లిటరల్లీ చెప్పాలంటే గైస్ నాకు అంటే నా మొబైల్ స్టాండ్ ఆయన మొబైల్ కూడా చక్కగా కనబడతలే. ఓకే గైస్ మళ్ళీ ఒక మాట గైస్, నేను మధ్యలో రంజాన్ మధ్యలోనే ఆల్రెడీ 2-3 వీడియోస్లలో అడగడానికి పోయిన అంటే తీయడానికి పోయిన ఉంటే అతనికి పర్మిషన్ అడిగితే అతను పర్మిషన్ ఇవ్వలేడు. మెయిన్ టాపిక్ ఏదంటే గైస్, మన ఫార్మింగ్ గురించి మీకు అందరికీ తెలుసు గైస్, ఫార్మింగ్ ఐడియా అందరికీ ఉంటుంది. అంటే కిసాన్ అగ్రికల్చర్ గురించి ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది. ఆయన ఎప్పుడైనా గైస్ ఫిష్ ఫార్మింగ్ చూసాడా గైస్? ఫిష్ ఫార్మింగ్ ఎవరికి ఐడియా ఉండదు. ఆయన ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం సిటీలో వెళ్తే కొంచెం ఉంటుంది. ఆయన విలేజ్లో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆయన తెలిస్తే కూడా కొంతమంది దాచుకొని ఉంచుతాడు. ఎందుకంటే అది ఫిష్ ఫార్మింగ్ అంటే ఏం ఫార్మింగ్ అంటే చెప్పాలంటే గైస్, మ్యాక్సిమం అంటే ఇక్కడ ఒక చెడు ఉన్నది. ఓకే, ఈ చెడులా గుత్త పడతాడు. కొంతమందికి తెలియదు గుత్త అంటే దాన్ని అంటే క్యాస్ట్ వాళ్ళు పట్టుకుంటాడు. ఎవరైనా కావచ్చు, పట్టుకొని సంవత్సరం 1 year 2 year 3 year దాకా పట్టుకుంటాడు. ఓకే, ఆ క్యాస్ట్ వాళ్ళు అందరు కలిసి జుమ్మలు పడతారు. జుమ్మలు పట్టి అందరూ అమ్ముతాడు. అమ్మి ఎన్ని పైసలు వస్తాయో మళ్ళీ డివైడింగ్ చేసుకుంటారు. ఓకే, అని గుత్త అంటాడు. మళ్ళీ ఒక మాట కొంతమంది ఉంటాడు అంటే గుత్త పట్టేటోళ్ళే ఆ క్యాస్ట్ అనే ఏదైనా పర్సనల్గా అవి కూడా పైసలు సంపాదిస్తారు, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ వాళ్ళు పర్సనల్గా ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లేస్ తీసుకొని వాళ్ళు ఫిష్ ఫార్మింగ్ చేసుకుంటారు. ఎట్లా అంటే స్విమ్మింగ్ పూల్ టైప్ లేక మనం ఒక దొబ్బి అందులో వాటర్ వేసి జుమ్మలై చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి పెంచడానికి ట్రై చేస్తారు. పెంచుతారు కూడా, అది మ్యాక్సిమం 6-7 months దాకా మంచిగా వెడుగుతాయి. పెంచి అతనికి అవి అమ్మేస్తే అవి కూడా ప్రాఫిట్ వస్తుంది. ఆయనకి ఫిష్ ఫార్మింగ్ అంటాడు. అతను అంటే మా ఏరియాస్లో ఒకళ్ళు చేస్తుండ్రు. నేను ఆయనకి పోయి ఇట్లా సిటీ వాళ్ళు ఉంటారు నా ఆడియన్స్ కొంతమంది, అతనికి అంత ఐడియా ఉండదు సిటీ వాళ్ళకి. నేను అట్లా వీడియో తీస్తే కొంచెం పర్మిషన్ ఇస్తాడా సార్ అడిగిన. అతను ఓకే ఇస్తా, రేపు రండి అన్నాడు. ఇచ్చేటోళ్ళు ఇలా కూడా ఇవ్వచ్చు గైస్. ఓకే, మీకు మ్యాక్సిమం మందికి తెలుసు కాబట్టి నేను అతనికి అడిగిన ఇయ్యాలి ఇస్తాడంటే ఇయ్యడు, రేపు ఇస్తా. ఓకే, అతనికి ఏం ప్రాబ్లం ఉన్నా రేపు పోదామని నేను ప్లాన్ వేసా. రేపు పోయానంటే ఇయ్యాలని మాత్రం నేను ఇయ్యను, రేపు ఇస్తారని నేను ఒక చిన్న 10 minutes వీడియో సార్ ఇయ్యచ్చా, మీకు కొంచెం చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటా. ఏదంటే మీరు ఎలా అంటే ఇది ఎలా థింకింగ్ అయింది ఇట్లా చేద్దామని, ఎప్పటిదాకా అది చేతికి వస్తాయి జుమ్మాలు, ఇవన్నీ చేద్దామని నేను ప్లాన్ వేస్తే మీకోసం అతను నాకు పర్మిషన్ ఇవ్వలేడు. అయినా అతనికి నేను బాగా ట్రై చేస్తున్నా చేయడానికి, అతనికి ఇస్తలేడని నేను ఊకున్నా. ఓకే, ఇచ్చేటోళ్ళు ఎట్లా నీ చేయొచ్చు అని ఊకున్నా గైస్. ఆయన బాగా రోజుల తర్వాత వీడియోస్ తీయాలని నేను ఏం చేశానంటే మా చెడు సైడ్ తొండాకూర్ గ్రామం మండల్ నందిపేట సైడ్ అయితే నేను ఫిల్హాల్ వచ్చేసిన. ఏం చేసిన అంటే ఇక్కడ మా చెడు ఉంటుంది. మొన్నటిదాకా ఒక వీడియో తీసిన ఉంటే 50 years ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, అది పోయి చూడొచ్చు. ఓకే, నీకు చెడు దగ్గరికి వచ్చిన మొన్నటిదాకా వాన వల్లే అనుకుంటా. ఆయన ఫిల్హాల్ నేను అక్కడికి వెళ్ళి నా బైక్ మీద అక్కడికి వెళ్ళి వస్తున్నా అంటే ఓ మై గాడ్, లిటరల్లీ ఆ నీళ్ళు ఎంత గాన రెండిపోయినాయి ఎవరు చెప్పలేడు గైస్. ఓకే, అంత గాన రెండిపోయినాయి. ఓకే, నేను ఒకసారి మీకు చూపిస్తా బ్యాక్ కెమెరాతోటి, వెయిట్. ఓకే, ఫిల్హాల్ నా కెమెరామెన్ ఎవరు నా దగ్గర లేడు, అతను హాలిడేస్ ఉన్నాయని అతను కూడా వెళ్ళిపోయిండు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, ట్రై చేస్తున్నా కెమెరామెన్కి ఒక సెట్ చేయడానికి. ఎవరైనా బెస్ట్ కెమెరామెన్స్ ఉంటే నియర్ బై లైక్ ఉదంపూర్ అండ్ నియర్ బై నందిపేట సైడ్ ఉంటే ప్లీజ్ నాకు కాంటాక్ట్ చేయండి వైస్, నా మెసేజ్ చేయండి నా కమెంట్లోనూ. కెమెరామెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ యువర్ కెమెరామెన్ అని ఇంట్రెస్ట్ చేయండి వైస్. ఇక్కడ takes me back in time.
behind. We were young, wild under open skies, chasing horizons with open eyes. Yeah, I walk alone where we once ran, through streets that still hold the shape of our plans. The skyline feels like a friend I knew, holding the echoes of me and you. యో గాయస్, సో గాయస్ బాగా లవ్ టైం అవుతుంది. అయినా మనం కుక్క జిమ్ అయితే పిల్లలు తొడుగుతలేదు. మనం చూద్దాం లోపల కొంచెం పోదాం. ఓకే, తను కూడా పర్మిషన్ అడిగిన. అతను అంటుండు మమ్మల్ని తీయకుండా మీరు తీసుకొని ఏమైనా తీసుకోవాలి, మీ ఆడియన్స్ చూపెట్టాను వద్దనా కానీ మమ్మల్ని మాత్రం తీయకుండా. ఓకే ఓకే గైస్, నేను ఇలా నీళ్ళలో అయితే దిగేసిన. మీకు నేను బ్యాక్ కెమెరా తోటి చూపిస్తాను, ఆగండి. ఆహా చల్లగా ఉన్నాయి. ఓ మై గాడ్, స్లో అవుతున్నాయి అంటే మీడియం. ఒకటే నిమిషంలో గొంత వచ్చేసినట్లయింది. కొంచెం భయం అవుతుంది ఉంటుంది. అండ్ గైస్ గైస్ ఇక్కడ లవ్ అవుతుంది బాగా లిటరల్లీ. ఓకే, మీకు నేను బ్యాక్ కెమెరా రివ్యూ చూపిస్తాను. బ్యాక్ కెమెరా. సో గైస్ ఇది వల మీకు కనబడుతుంది అనుకుంటున్నా గైస్, ఐ కెన్ గెస్. అయినా గైస్ సారీ, ఇవి చూడండి ఎంత లోతున్నాం గైస్. నా మొబైల్ ఓకే గైస్ చూడండి ఎంత లోతున్నాయి. కాలు లిటరల్ లోపల పోతున్నాయి. ఓకే గైస్ ఇది మాత్రం వల. ఓకే గైస్ గైస్ మీకు నేను చిన్న చిన్న చేపలు చూపిస్తాను. గైస్ వెయిట్ ఫ్యూ మినిట్స్ గైస్, జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్ గైస్. చిన్న చిన్న చేపలు చూపించాలంటే కొంచెం లెంకాలా అంటే కొంచెం చూడాలంటే ఒక 5 నిమిషాలు ఆగాలి గైస్. ఓకే గైస్ మీకు కన్వర్ట్ కానీ ఇక్కడ మాత్రం మీరు చూడొచ్చు కింద లేకపోయింది. ఓకే గైస్ ఇక్కడ ఉన్న ఒక 2-3 పట్టాడు 2-3 చేపలు. ఇంకా ఆ చేపలతో పర్మిషన్ చూపించండి. ఆ చేపలు ఏమో ఇస్తున్నారు, అది కూడా లేదు. ఓఫ్ లేవు గైస్, ఆ చేపలు లేవు. బ్యాడ్ లక్ గైస్ మనది. ఎలా అయితే ఒక చేప దొరకలేదు గైస్. కానీ గైస్ చలో మీరు కొంచెం వెయిట్ చేయండి, వీడియోకి ఎంజాయ్ చేయండి గైస్. బాయ్. సో గాయ్స్ మనం వచ్చేసినాం. ఇప్పుడు ఫిలాల్ నేను ఏం ప్లాన్ వేసిన అంటే, సో గైస్ మనం వచ్చేసినాం. ఇప్పుడు ఏం ప్లాన్ వేసిన అంటే అక్కడైతే జుమ్మలు ఒక్కడు కనబడతలే గైస్. లిటరలీగా నేను చెప్పాలంటే మీకోసం అయితే ట్రై చేసిన, నాకు కన్వర్ట్ గైస్. మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాం కానీ మీకు కూడా కనబడతలే గైస్. చూపిద్దామంటే ఆ సౌండ్కి గైస్, మనం నడిచే సౌండ్ మళ్ళీ వాటర్ సౌండ్కి కూడా ఆ జుమ్మలు పాడిపోతున్నాయి. ఓకే చూడు గైస్, చూద్దాం నెక్స్ట్ వీడియోలో కూడా ట్రై చేద్దాం. ఫిష్ ఫార్మింగ్ గురించి మాట్లాడదాం అతనితోటి కూడా కొంచెం. ఓకే ఇయర్ది వీడియో ఈ దాకా ఎండ్ చేద్దాం. ఫిలాల్ అయితే నెక్స్ట్ వీడియో ఫిష్ ఫార్మింగ్ గురించి తీద్దాం మనం. ఓకే ఇట్లా రెగ్యులర్ ఫిష్ కంటెంట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి బెల్ వాళ్ళ ఐకాన్ ఆల్ మీద సెట్ చేయండి. ఓకే గైస్, ఎందుకంటే గైస్ మనం ఫిషింగ్ టిప్స్ అయితే చెప్పాం, అయినా ఆ ఫిషింగ్ ఎంత రేట్ ఉంటుంది, అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోస్ సూన్ జల్దీ వచ్చేటివి ఉన్నాయి అన్బాక్సింగ్ వీడియోస్. ఓకే అండ్ మళ్ళీ ఏడేడ బాగా జుమ్మలు ఉంటాయి, ఎట్లా పట్టాలా అలా అంటే ఎంత దూరం ఎంత కష్టపడాలా ఇవన్నీ చెప్తా. ఓకే నేనైతే ఫిలాల్ గైస్ మినిమం 2-3 వీడియోస్లో నేను చెప్పినా మీకు ఎంత కష్టపడతాడో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో. అయినా గైస్ ఆ కష్టం పడితే ఎన్ని జుమ్మలు పడతాయి మీకు ఈజీగా ముందు తెలుసా గైస్. ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన అతనికి 50 years ఎక్స్పీరియన్స్ ఉండే, అతను ఎన్నిగానో పట్టాడు ఒక్క నిమిషంలో, అది వలతోటి. ఓకే అండ్ వల బెస్టా లేకపోతే హ్యాంగింగ్ ఫిష్ రాడ్ బెస్టా? ఓకే చలో గైస్ కలుద్దాం కొత్త వీడియోలలో. ఈ వీడియో అయితే ఫిలాల్ ఈ దాకా ఎండ్ చేద్దాం మనము. ఓకే